సమిష్టిగా పనిచేస్తూ నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యేలు అంజుబాబు, బొమ్మడి నాయకర్ కృష్ణప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాథపురం, కొత్తపేట గ్రామస్తులు నరసాపురం, భీమవరం, కృష్ణా జిల్లాల పెడన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. గత వైసీపీ హయాంలో తీర ప్రాంతంలోని ఈ 3 నియోజకవర్గాలలో అభివృద్ధి కొరవైందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సరిహద్దులుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో రానున్న 5 ఏళ్లలో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారో దాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి మీద ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సులతోటి మరి పగలనక రాత్రనక కష్టపడి మరి మా అందరినీ కూడా గెలిపిస్తూ జరిగింది. 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. దుర్మార్గమైనటువంటి పాలనే మరి రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. ఈ రోజున ప్రజలందరూ తప్పనిసరిగా మన రోడ్ల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఓటు బ్రిడ్జ్ ఏమైనా ఉంటాయి వాటి విషయంలో కానివ్వండి, మన ఇరిగేషన్ వాటర్ విషయంలో కానివ్వండి, హౌసింగ్ విషయంలో కానివ్వండి, మిగిలినటువంటి అన్ని విషయాల్లోని కూడా తప్పనిసరిగా మనం మెరుగుపరచుకోవడంలో ఎటువంటి అనుమానం ఉండదు అని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పార్టీ నుంచే మన శాసనసభలో మనకు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఇది కూడా చాలా మనకు చక్కటి శుభ పరిణామం అని ఈ సందర్భంగా నేను మెందగా తెలియపడుతున్నా. ఆయన కూడా మనం చూస్తుంటే ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఏదో చేసేది అసలు గంట లేట్ అవడానికి వీరలేదు. రోడ్లన్నీ వేసేయాలి. తెల్ల వారంలో నెలల్లో 6 నెలల్లో రోడ్లన్నీ వేసేయాలి. సంవత్సరంలో స్ట్రీమ్లన్నీ కట్టేయాలి. ఇంతవరకు మన ప్రాంతంలో మత్స్యకారులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మత్స్యకారుడికి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేయటం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 అవ్వాలి అనే ఆలోచనతో ఆయన నడుస్తున్నారు. మనకి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 4 సంవత్సరాల్లో అమరావతి రాజధానిని పూర్తి చేస్తాం. ఇవన్నీ చేసి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే నెంబర్ 1 ఆల్ఫాబెటికల్ ఏ అంటే ఆంధ్ర. ఇంతవరకు